ప్రైజ్ లార్డ్. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని వాక్యంలో ఉంది. దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడని మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ఆయన అన్నారు, నేను మీకు తోడుగా ఉందును అని. ఇశ్రాయేల్ కాలంలో వారిని నడిపించేటప్పుడు ప్రభు పగలేమో మేఘస్తంభంగాను, రాత్రేమో అగ్నిస్తంభంగాను ఉన్నారట. చాలా సందర్భాల్లో అగ్ని ప్రాకారాలు తన బిడ్డలకు ఆయన వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలీషా చుట్టూరు అగ్ని రథములు ఉన్నట్లుగా మనం చూస్తాం. సిరియా సైన్యం అతను మోహరించినప్పుడు అతని సేవకుడు చూసి బెదిరిపోయినప్పుడు, ప్రభువా వీని కన్నులు తెరవవా అంటే, వాడి కళ్ళు తెరవబడగానే వాళ్ళ చుట్టూరు కూడా అగ్నిరథములు ఉండడం ఆ సేవకుడు గమనిస్తాడు. నిజంగా తన బిడ్డల విషయంలో ప్రభువుకున్న బాధ్యత, ప్రభువుకున్న ప్రేమ ఎంత గొప్పదంటే, అగ్ని ప్రాకారమును దేవుడు వారికి ఉంచుతాడు. నిజంగా నువ్వు ఆయన సేవిస్తున్న బిడ్డవైతే, నిజంగా నువ్వు ఆయన అంగీకరించిన బిడ్డవైతే, నిజంగా నువ్వు ఆయనను విశ్వసిస్తున్న బిడ్డవైతే, నమ్ముతున్నావా? నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో వేయబడినప్పుడు అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే వారితో ప్రభు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు నీతో ఉన్నారు. నన్ను కాపాడేవారెవరు, నన్ను కాచేవారెవరు అని బెదిరిపోతున్నావేమో, సంరక్షణ కొరకు తప్పిస్తున్నావేమో, కాపాడేవారి కొరకు ఎదురు చూస్తున్నావేమో, ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ఇంటికి, నీకున్న సమస్తానికి ప్రభు కంచె వేస్తాడు. మన మధ్యలో ఆయన నివసిస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఆయన నీతో ఉంటారు. ఒకవేళ బహిరంగంగా నీకు ఆయన కనబడకపోతున్నా, భౌతికంగా ఆయన నీకు కనబడకపోతున్నా, ఆత్మరూపిగా ఆయన మనతో సంచరిస్తున్నారు, మనతో ఉన్నారు. కాబట్టి దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు, ఏ కష్టానికి భయపడద్దు, ఏ చీకటికి భయపడద్దు, ఏ దురాత్మకు భయపడద్దు, ఏ రోగానికి భయపడద్దు, ఏ కష్టానికి, ఏ బాధకి, ఏ శోధనకి నువ్వు భయపడద్దు. ధైర్యం తెచ్చుకో. ప్రభు నాతో ఉన్నాడని ఎప్పటికప్పుడు మాట్లాడుకో. ప్రభు సహాయం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన చెప్పిన వాగ్దానం, నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాను, నేను నీ మధ్య నివసిస్తున్నానని. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని, మా మధ్యలో నివాసిగా ఉంటానని వాగ్దానం చేస్తాం. ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డలందరి జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.